హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి మరొక మంచి నోటిఫికేషన్తో వీడియో రూపంలో మేము తీసుకొచ్చాను. సో చూసినట్లయితే ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ 12th క్లాస్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ అర్హతలు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఈ నోటిఫికేషన్ ఉద్యోగ అవకాశం అయితే ఉంటుంది. కేవలం 10th క్లాస్ అర్హతతోనే 3 రకాల ఉద్యోగాలని నోటిఫికేషన్లో భర్తీ చేయబోతున్నారు. టోటల్గా 8 రకాల ఉద్యోగాలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ 10th క్లాస్ అర్హతతో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా నోటిఫికేషన్లో మంచి అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరు కూడా ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో మరి మీ కనుక ఇంట్రెస్ట్ ఉన్న ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్లో ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 8 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అందులో 3-4 రకాల ఉద్యోగాలని కేవలం 10వ తరగతి అర్హతతోని భర్తీ చేస్తున్నారు. కొన్ని ఉద్యోగాలని ఇంటర్మీడియట్ అర్హతతోని, మరి కొన్ని ఉద్యోగాలను ఐటీ అర్హతతోని భర్తీ చేస్తారనమాట. సో ఏ ఒక్క పోస్ట్ గురించి కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. సో అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మొదటిగా చూసినట్లయితే అసిస్టెంట్ లైబ్రరీ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. కింద రోస్టర్ పాయింట్ వారీగా అంటే క్యాస్ట్ వారీగా వచ్చేసి వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. మీ కేటగిరీలో మీరు అప్లై చేసుకున్న ఉద్యోగాలకు వేకెన్సీ ఉందో లేదో చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. అలాగే దాని పక్కనే వారి శాలరీ మెన్షన్ చేశారు, దాని పక్కనే కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారనమాట. సో ఈ విధంగా ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. సో ఇక అసిస్టెంట్ లైబ్రరీకి సంబంధించి శాలరీ వచ్చేసి 19,500 రూపాయలుగా మెన్షన్ చేశారు. వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ BLISC క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లో కనీసం 2 ఏళ్ళు అసిస్టెంట్ లైబ్రరీగా పనిచేసిన అనుభవం ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే ఎలక్ట్రీషియన్ అన్నటువంటి ఉద్యోగాన్ని కూడా ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 19,500 రూపాయలుగా మెన్షన్ చేశారు శాలరీ అనమాట. వీరికి వచ్చేసి 10th క్లాస్ తర్వాత ఐటీ ఎలక్ట్రీషియన్ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థల్లో కనీసం 1 సంవత్సరం అనుభవం చేసినటువంటి ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారనమాట. ఇక థర్డ్ వన్ వచ్చేసి హౌస్ కీపర్ అన్నటువంటి ఉద్యోగాన్ని 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 15,600 రూపాయలుగా మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో గమనించండి. అలాగే ఇక ఫోర్త్ వన్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేస్తారనమాట. 3 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 15,600 రూపాయలుగా మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి DMLT క్వాలిఫికేషన్ లేదా MLT కోర్స్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరికి కూడా ప్రభుత్వ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్లో కనీసం 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారనమాట. ఇక ఫిఫ్త్ వన్ చూసినట్లయితే రికార్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాన్ని 1 ఖాళీని భర్తీ చేస్తున్నారు. 19,500 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే వీరికి మెడికల్ రికార్డ్ డిప్లొమా మరియు మెడికల్ రికార్డ్ నిర్వహణలో ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారనమాట. ఇక సిక్స్త్ వన్ వచ్చేసి క్లీనర్స్ అనేటువంటి ఉద్యోగాన్ని 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీరికి కూడా 15,600 రూపాయల శాలరీ మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి 10th క్లాస్ అర్హతతో పాటుగా డీజిల్ మెకానిక్ ITI పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరికి కూడా శాలరీతో పాటుగా ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు. ఇక అలాగే క్లీనర్స్ కాకుండా తరచుగా బస్సును నడుపుటకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ 29/6/2005 నాటికి ఏజ్ క్యాలిక్యులేషన్ మెన్షన్ చేశారు వీరికి మాత్రమే. సో రిజర్వేషన్ క్యాండిడేట్స్ అభ్యర్థులకు అనమాట. సో క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక అలాగే లైబ్రరీ అటెండెంట్ అనే ఉద్యోగాన్ని కూడా 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీరికి కూడా 15,600 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 10వ తరగతి అర్హతతోని భర్తీ చేస్తున్నారు. ఇక ఏదైనా లైబ్రరీలో అటెండెంట్గా అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక లాస్ట్ వన్ 8th వన్ కనుక చూసినట్లయితే డ్రైవర్ అన్నట్టు ఉద్యోగాన్ని కూడా 1 పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 19,500 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 10వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అయితే 3 సంవత్సరాల భారీ మోటార్ రవాణా వాహనాలు నడపడానికి మోటారు వాహన చట్టం ప్రకారంగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్లో 8 రకాల ఉద్యోగాలని అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో 10వ తరగతి ఇంటర్మీడియట్ అర్హతతోనే చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి మీ జిల్లాలో ఉద్యోగం చేసే అవకాశాన్ని అయితే సాధించుకోవచ్చు. ఇక మరి ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే 1/1/2026 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాల్సి ఉంటుంది. BC SC ST అభ్యర్థులకు 5 ఏళ్ళు, అంగవైకల్యం ఉన్న వారికి 10 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఏళ్ల సంవత్సరంలో సడలింపు
సడలింపు ఇవ్వడం అయితే జరుగుతుంది, ఏజ్ రిలాక్సేషన్ అనమాట. అలాగనే లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. అయితే ఈ జిల్లాలో క్లియర్గా చూసినట్లయితే అభ్యర్థి 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఏవైనా వరుసగా 4 సంవత్సరాలు ఆ జిల్లాలో చదివి ఉండాల్సి ఉంటుంది. వారు మాత్రమే లోకల్ క్యాండిడేట్స్ కింద కేటాయిస్తారన్నమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జిల్లా నుంచి రిలీజ్ అయింది కాబట్టి ఆ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే లోకల్ క్యాండిడేట్స్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది. అది కూడా 1 నుంచి 7వ తరగతి వరకు వరుసగా 4 సంవత్సరాలు ఆ జిల్లాలో చదివి ఉండాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా మెరిట్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి కార్యాలయం ఫోన్ నెంబర్ కూడా మనకి మెన్షన్ చేశారనమాట. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అప్లై చేసుకోవచ్చు. ఇక భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తారు, క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ ఇచ్చేశారు. అన్ని ఉద్యోగాలు కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో అభ్యర్థులు లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఇక అప్లికేషన్ మనం అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫార్మాట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారన్నమాట. అప్లికేషన్ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ అప్లికేషన్ లింక్ ని కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. 2 PDFs ని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూపించిన విధంగా ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ అయితే మనం క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్ గా బై హ్యాండ్ ద్వారా సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్ గా తెలియజేస్తున్నారు. సో అప్లికేషన్ తో పాటుగా అర్హత ధృవీకరణ పత్రం జిరాక్స్ ప్రతులు కూడా అన్ని కూడా గెజిటెడ్ అధికారితే సంతకం చేయించి 27/1/2026 నుంచి 5/2/2026 వరకు కూడా ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల జగిత్యాలలో ఉన్నటువంటి క్యాంప్ నందు అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణలో ఉన్నటువంటి జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసమే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశం అనమాట. జగిత్యాల జిల్లా అభ్యర్థులు ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో వారు మాత్రం అప్లై చేసుకోవచ్చు. మిగతా జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఆ జిల్లాలో ఆ పోస్టు ఖాళీ లేకుండా ఉన్నట్లయితే నాన్ లోకల్ కోటాలో కూడా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తుంటారు కాబట్టి ఆ నాన్ లోకల్ కోటాలో కూడా మీరు ఉద్యోగాలను సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణలో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ PDFs వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.